మెట్రో రైలు ప్రయాణికులకు బిగ్ షాకింగ్ న్యూస్. వారం రోజుల్లో మెట్రో రైలు ఛార్జీలు పెరగబోతున్నాయి. ఈ నెల 10వ తేదీ నుంచి పెంచిన మెట్రో ఛార్జీలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. 2 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం నియమించిన ఛార్జీల నిర్ణయ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఛార్జీలను పెంచనున్నారు. అయితే ఈ నెల 8వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మెట్రో అధికారులు భేటీ కానుండగా ఈ భేటీలో సీఎం నుంచి అనుమతి తీసుకొని పెంచిన ఛార్జీలను అమల్లోకి తీసుకొచ్చేందుకు మెట్రో యాజమాన్యం సిద్ధమైంది. కరోనా సమయంలో ఏడాది పాటు మెట్రో ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో మెట్రోపై ఆర్థిక భారం ప్రారంభమైంది. ప్రస్తుతం ఆ భారం 6,598 కోట్లకు చేరినట్లు సమాచారం. అయితే కొంతకాలంగా మెట్రో ఛార్జీలను పెంచేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెట్రో యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోంది. హైదరాబాద్ మెట్రోలో ప్రస్తుతం రోజుకు 1,200 సర్వీసులు నడుస్తూ ఉండగా 4.80 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. శని ఆదివారాల్లో సెలవు రోజుల్లో 5,10,000 మంది రాకపోకలు సాగిస్తున్నారు. ఎఫ్ఎఫ్సి నివేదిక ఆధారంగా టికెట్ ఛార్జీలు పెంచుకునే స్వతంత్రత మెట్రో నిర్మాణ సంస్థ అయిన ఎల్ఎన్టీకి ఉంటుందని తెలుస్తోంది. మెట్రో రైల్వే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 2002 ప్రకారం టికెట్ రేట్లను సవరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం ఛార్జీల కంటే 25 నుంచి 30% పెంచేందుకు కసరత్తు జరుగుతోంది. ఛార్జీల పెంపుతో ప్రతి ఏటా 150 నుంచి 170 కోట్ల వరకు వార్షిక ఆదాయం రాబట్టుకోవాలని, తద్వారా కొంతైనా నష్టాల భారాన్ని తగ్గించుకోవచ్చునని మెట్రో యాజమాన్యం భావిస్తోంది. త్వరలో పెరిగే టికెట్ల ఛార్జీలు అంచనా ఇలా ఉండబోతోంది. 2 కిలోమీటర్ల దూరం వరకు ప్రస్తుతం ఛార్జీ 10 రూపాయలు ఉండగా 15 రూపాయలకు పెరిగే అవకాశం ఉంది. 2 నుంచి 4 కిలోమీటర్లు ప్రస్తుత ఛార్జీ 15 రూపాయలు ఉండగా 20 రూపాయలకు పెరిగే అవకాశం ఉంది. 4 నుంచి 6 కిలోమీటర్లు ప్రస్తుత ఛార్జీ 25 రూపాయలు ఉంది. అది ప్రస్తుతం 35కు పెరిగే ఛాన్స్ ఉంది. 6 నుంచి 8 కిలోమీటర్ల ప్రస్తుత ఛార్జీ 30 రూపాయలు ఉండగా 40కు పెరిగే అవకాశం ఉంది. 8 నుంచి 10 కిలోమీటర్లకు ప్రస్తుత ఛార్జీ 35 రూపాయలు ఉండగా అది 45కు పెరిగే అవకాశం ఉంది. 10 నుంచి 14 కిలోమీటర్లకు ప్రస్తుత ఛార్జీ 40 రూపాయలు ఉండగా అది 55కు పెరిగే అవకాశం ఉంది. 14 నుంచి 18 కిలోమీటర్లకు ప్రస్తుత ఛార్జీ 45 రూపాయలు ఉండగా అది 60కు పెరిగే అవకాశం ఉంది. 18 నుంచి 22 కిలోమీటర్లకు ప్రస్తుత ఛార్జీ 50 రూపాయలు ఉండగా అది 65కు పెరిగే అవకాశం ఉంది. 22 నుంచి 26 కిలోమీటర్లకు ప్రస్తుత ఛార్జీ 55 రూపాయలు ఉండగా అది 70కు పెరిగే అవకాశం ఉంది. 26 కిలోమీటర్లకు పైన ప్రస్తుత ఛార్జీ 60 రూపాయలు ఉండగా అది 75కు పెరిగే అవకాశం ఉంది.